హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ తెలుగు వీడియోకి కంటిన్యూషన్గా మనం ఈరోజు అయితే అర్థాలంకారాలు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అర్థాలంకారాల్లో ఏమేమి అలంకారాలు ఉన్నాయో కూడా అన్నీ కూడా తెలుసుకుందాము. సో ప్రీవియస్ వీడియోలో అయితే మనం అలంకారాలకి సంబంధించిన శబ్దాలంకారాల గురించి మాట్లాడుకున్నాము. ఓకేనా? ఇప్పుడైతే అర్థాలంకారాలు. ఓకేనా? చూడండి, నిన్న క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామో ఒకసారి చూద్దామా. ఎస్, ఫస్ట్ అయితే అలంకారాలు ఏం చెప్పుకున్నామో చూసుకున్నాము. అలంకారాలు తర్వాత శబ్దాలంకారాలలో అనుప్రాస అలంకారాలు, ముక్తపదగ్రస్త అలంకారాలు, యమక అలంకారాలు కదా. సో ఈ అనుప్రాస అలంకారాలు అండ్ ముక్తపదగ్రస్త యమక అలంకారం ఇక్కడి వరకు అయితే మొత్తం అయిపోయింది. నిన్న టాపిక్ ఇదే మాట్లాడుకున్నాం కదా, మొత్తం యమక అలంకారం వరకు. ఈరోజు అయితే అర్థాలంకారాలు అనమాట. ఓకేనా? అర్థాలంకారాలు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, యూస్ఫుల్ వీడియో అనమాట. ఓకేనా? అర్థాలంకారాలు. అర్థానికి అధిక ప్రాధాన్యత ఉండి శబ్దానికి ప్రాధాన్యత తక్కువగా ఉన్న వాటిని అర్థాలంకారాలు అంటారు. ఓకేనా? అంటే శబ్దాలంకారాలు అంటే ఏంటి అంటే శబ్దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అక్కడ. సో ఇక్కడ అర్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అర్థాలంకారాల్లో. ఓకేనా? వీటిలో ప్రాచీనమైనది మొట్టమొదటిది ఉపమాలంకారం. ఎస్, అర్థాలంకారాలలో ప్రాచీనమైనది మొట్టమొదటిది ఏంటి అంటే ఉపమాలంకారం. ఏంటి ఉపమాలంకారం అంటే ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పడాన్ని ఉపమాలంకారం అంటాం. ఓకేనా? ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పడాన్ని ఉపమాలంకారం అంటున్నాం. ఓకేనా? ఉపమాలంకారంలో ప్రసిద్ధుడు ఎవరు అంటే కాళిదాసుడు. సో ఇతను అర్థాంతరన్యాసాలంకారాన్ని తెలిపాడనమాట. ఓకేనా? అర్థాంతరన్యాసాలంకారం గురించి కూడా తెలిపాడు తన గ్రంథాలలో. సో తన రచనల్లో కాళిదాసుడు అర్థాంతరన్యాసాలంకారం గురించి కూడా తెలిపాడు. అండ్ ప్రసిద్ధుడు దేంట్లో అంటే ఉపమాలంకారంలో. ఓకేనా? సో ఉపమాలంకారం అంటే ఏంటి అంటే ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పడాన్ని ఉపమాలంకారం అంటున్నాం. ఓకేనా? సో ఏంటి ఉపమానం అంటే ఏంటి, ఉపమేయం అంటే ఏంటి, పోల్చడం అంటే ఏంటి, దాన్ని ఉపమాలంకారం అనడం ఏంటి అంటే అసలు ఇంతవరకు అసలు చూడని వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా నేర్చేసుకున్నాం. ఫస్ట్ చూడండి, ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పడాన్ని ఉపమాలంకారం అంటున్నాం. సో ఇక్కడ చూడండి, సీతముఖం ఎగ్జాంపుల్ అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు ఏది ఏంటి అనేది బాగా క్లియర్గా అర్థమవుతుంది. సీతముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తున్నది. ఓకేనా? సీతముఖం, దీంట్లో సీతముఖం వచ్చేసి ఉపమేయం అనమాట. సీతముఖం వచ్చేసి ఉపమేయం, చంద్రబింబం వచ్చేసి ఉపమానం, వలె ఉపమావాచకం. నెక్స్ట్ ప్రకాశిస్తున్నది సమాన ధర్మం. ఓకేనా? ఫస్ట్ సీతముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తున్నది. దీంట్లో ఒక చిన్న క్వశ్చన్ వేసుకోండి మీకు మీరే. మనం దేనితో పోలుస్తున్నాము? దేనితో పోలుస్తున్నాము? సీతముఖాన్ని చంద్రబింబంతో పోలుస్తున్నాం. అంటే ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పడాన్ని ఉపమాలంకారం అంటున్నాం కదా. అంటే సీతముఖాన్ని చంద్రబింబంతో పోలుస్తున్నాం అంటే సీతముఖం ఏమైంది? ఉపమేయం అయింది కదా. ఉపమేయం. చంద్రబింబం అంటే ఉపమానం. ఓకేనా? వలె అంటే ఉపమావాచకం, ప్రకాశిస్తున్నది సమాన ధర్మం. ఓకేనా? సీతముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తున్నది అంటే సీతముఖం ఉపమేయము, చంద్రబింబం వచ్చేసి ఉపమానము, వలె వచ్చేసి ఉపమావాచకము, ప్రకాశిస్తున్నది వచ్చేసి సమాన ధర్మం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సీతముఖం చంద్రబింబం వలె ఉంది. సీతముఖం చంద్రబింబం వలె ఉంది అంటున్నాం. సో ఇక్కడ సీతముఖం వచ్చేసి ఉపమేయమే, చంద్రబింబం వచ్చేసి ఉపమానం, వలె వచ్చేసి ఉపమావాచకం. ఇక్కడ వలె ప్రకాశిస్తున్నది అంటే సీతముఖం ప్రకాశిస్తుంది, చంద్రబింబం ప్రకాశిస్తుంది. రెండు కూడా సమాన ధర్మాలు ఇవి. రెండిట్లో ఇవి సమాన ధర్మాలు, ప్రకాశిస్తున్నది అనేది. సో ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్లో వచ్చేసరికి వలె ఉంది అంటున్నాం, సమాన ధర్మం లేదనమాట, అంటే లోపించింది. సో ఈ సమాన ధర్మం లోపించిన వాటిని ఏమంటాము అంటే లుప్తోమాలంకారం అంటాం. ఓకేనా?
లుప్తోమాలంకారం అంటాం. ఓకేనా. సో చూడండి, సీతముఖం ఇది ప్రకృతం నైషిద విషయం, నైనది ప్రకృతం నైషది విషయం అనమాట ఇక్కడ. ఓకేనా. సో నైషది విషయం, ఇది వర్ణ్యం ప్రస్తుతం. సో ఇదంతా మనకు అవసరం లేదు, ఈ లాంగ్వేజ్ అంతా ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకేనా. చంద్రబింబం అవర్ణ్యం, సో ఓకే ఓకే ఇవంతా అవసరం లేదు. సో మనకి ఏం కావాలి, సీతముఖం అనేది ఉపమేయం. దేన్ని పోలుస్తున్నాం, సీతముఖాన్ని, దేన్ని, ఉపమేయాన్ని. సో ఉపమేయం. చంద్రబింబం ఏంటి, ఉపమానం, ఉపమానంతో పోలుస్తున్నాం చంద్రబింబం. వలే ఉపమావాచకం, ప్రకాశిస్తున్నది, సమాన ధర్మం. ఒకవేళ సమాన ధర్మం లోపిస్తే లుప్తోమాలంకారం అంటాం. అంటే ఎక్కడి వరకు స్టాప్ అవ్వాలి, సీతముఖం చంద్రబింబం వలె ఉంది అంటే అక్కడ సమాన ధర్మం అనే ప్రకాశిస్తున్నది అనేది లోపిస్తున్నది కదా. సో లుప్తోమాలంకారం. అలా కాకుండా సీతముఖం వలె ప్రకాశిస్తుంది. సో ఇక్కడ చూడండి, సీతముఖం వలె ప్రకాశిస్తుంది అంటే ఇక్కడ సీతముఖం ఉపమేయం, సీతముఖం అనేది ఉపమానం, వలె ఉపమావాచకం, ప్రకాశిస్తుంది సమాన ధర్మం. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఉపమేయం ఉపమానం రెండు ఒకే వస్తువు కావడం జరిగింది. ఇలాంటి వాటిని అనన్వయ అలంకారాలు అంటారు. అనన్వయం అంటే పోలిక లేదు. అంటే ఇప్పుడు సీతముఖం వల్లే ప్రకాశిస్తుంది అంటే మనం ఏమంటున్నాము, నువ్వు లాగానే ఉన్నావు, నువ్వు నీలాగానే ఉన్నావు అంటే నీ ముఖం ఎలా ప్రకాశిస్తుందో అలానే ప్రకాశిస్తుంది అంటే నువ్వు ఆల్వేస్ ఎలా ఉంటావో అలానే ఉన్నావు అని చెప్పడానికి. అర్థమవుతుందా ఇక్కడ చిన్న ఏమంటారు, అది క్యాచ్ చేయాలన్నమాట. ఓకేనా. సీతముఖం వల్లే ప్రకాశిస్తుంది అంటే సీతముఖం ఎప్పటిలాగా సీతముఖం లాగానే ప్రకాశిస్తుంది అని అర్థం. సో ఇక్కడ ఎవరితో పోల్చట్లేదు. సో అలా కానీ పోల్చట్లేదు, సీతముఖంతోనే పోలుస్తున్నాం. కానీ అక్కడ స్ట్రక్చర్ని బట్టి అంటే ఫస్ట్ సీతముఖం ఉపమేయం, తర్వాత సీతముఖం ఉపమానం, వలే ఉపమావాచకం, ప్రకాశిస్తున్నది, సమాన ధర్మం. సో ఇక్కడ ఉపమానం ఉపమేయం రెండు ఒకే వస్తువు కావడం వలన దీన్ని ఏమంటాము అంటే అనన్వయ అలంకారాలు. అనన్వయం అంటే పోలిక లేదు. సో దేంతో దాన్నే పోలుస్తున్నాం. ఓకేనా. ఇక్కడికి అర్థమైందా. ఎస్, మనం ఇప్పటికీ ఉపమాలంకారం చెప్పుకున్నాము. సమాన ధర్మం ఉంది కాబట్టి. సమాన ధర్మం లేకుంటే లుప్తోమాలంకారం అంటాము. తర్వాత అదే వస్తువుతో పోలిస్తే అది అనన్వయ అలంకారం అంటున్నాం. ఓకేనా. తర్వాత వచ్చేసి సీతముఖం చంద్రబింబం సీతముఖం వలె ప్రకాశిస్తున్నాయి అంటున్నాం అనమాట. చూడండి ఇక్కడ సీతముఖం చంద్రబింబం వలె అంట, చంద్రబింబం సీతముఖం వలె ప్రకాశిస్తున్నాయి. సో దీన్ని ఏమంటాము, ఇక్కడ ఉపమానాన్ని ఉపమానంతో పోల్చడం జరిగింది. సో ఉపమానాన్ని ఉపమానంతో పోల్చడం జరిగింది. అంటే ఒకటికి సీతముఖానికి చంద్రముఖాన్ని సీతముఖం లాగా. కాబట్టి ఇలాంటి వాటిని ఉపమేయోపమాలంకారం అంటాం. ఓకేనా. సో ఇదన్నమాట ఉపమాలంకారంలో ఇవన్నీ టైప్స్ అనమాట. మళ్ళీ ఒకటి లోపిస్తే ఏంటి, సేమ్ దాంతో మాట్లాడితే ఏంటి, పోలిస్తే ఏంటి, సో ఇవన్నీ కూడా. ఓకేనా. సో సీతముఖం చంద్రబింబం వలె, చంద్రబింబం సీతముఖం వలె ప్రకాశిస్తున్నాయి అంటే ఏంటి, ఉపమానాన్ని ఉపమేయంతో పోల్చాం, ఉపమేయాన్ని ఉపమానంతో పోల్స్తున్నాం. ఓకేనా. సో ఇదేంటి, ఉపమేయోపమాలంకారం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా అర్థమవుతాయి బాగా. చంద్రబింబం సీతముఖం వలె ప్రకాశిస్తున్నది. చూడండి, చంద్రబింబం సీతముఖం వలె అంటే సీతముఖాన్ని చంద్రబింబంతో కాదు, ఇక్కడ చంద్రబింబాన్నే సీతముఖంతో పోలుస్తున్నాం. సో ఇక్కడ చంద్రబింబం అనేది ఉపమానమైంది, సీతముఖం అనేది ఉపమేయమైంది. ఓకేనా. సో ఇక్కడ ఉపమానాన్ని ఉపమానంగా రాస్తే దాన్ని ప్రతీపాలంకారం అంటున్నాం. యాక్చువల్గా మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి, సీతముఖం చంద్రబింబం వలె. చంద్రబింబం అంటే ఏంటి, ఇక్కడ ఉపమానం. అసలు పోల్చాలంటే దేన్ని యూజ్ చేయాలి, చంద్రబింబంని యూజ్ చేయాలి కదా యాక్చువల్గా. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆ ఉపమానాన్నే ఉపమేయంతో పోలుస్తున్నాం. అంటే సీతముఖాన్ని అంటే రివర్స్ చేస్తున్నాం ఇక్కడ. సో దీన్నే ఏమంటున్నామంటే ప్రతీపాలంకారం అంటున్నాం. సో రివర్స్గా చెప్తున్నాం. అంటే యాక్చువల్గా ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చాలి యాక్చువల్గా. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉపమానాన్ని ఉపమేయంగా చేసి ఉపమేయాన్ని ఉపమానంగా రాస్తే దాన్ని ప్రతీపాలంకారం అంటాం. ఓకేనా. సీతముఖం చంద్రబింబమా అన్నట్లున్నది. సో ఇక్కడికి ఉపమేయం అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్
సీతముఖం చంద్రబింబమా అన్నట్లున్నది. ఇక్కడ ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఉంది చూడండి. చంద్రబింబమా ఓకేనా. ఇక్కడ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినందున ఇది ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. ఉత్ప్రేక్ష అంటే ఊహ ఓకేనా. ఉత్ప్రేక్ష అంటే ఊహ. సో సీతముఖం చంద్రబింబమా అన్నట్లున్నది అంట. అంటే అసలు చంద్రబింబాన్నే చూస్తున్నామా అన్నట్లుంది సీతముఖం అంటున్నాం. సో ఇక్కడ ఏమైతుంది ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినందున ఓకేనా. సో ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినందున అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఉత్ప్రేక్ష అంటే ఊహ ఓకేనా. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ ఎండలు నిప్పుల కొలిమా అన్నట్లున్నది. అంటే ఈ ఎండలేంట్రా బాబు నిప్పుల కొలిమి ఉన్నట్లున్నాయి అని అంటున్నాం. సో ఇక్కడ కూడా ఊహిస్తున్నాం అనమాట. ఎండల్ని ఏంటి నిప్పుల కొలిమిలాగా ఊహించి చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ ఆ మేఘాలు నడిచే ఏనుగులా అన్నట్లున్నవి. ఆ మేఘాలేంటి నడిచే ఏనుగులా అన్నట్లున్నాయి అంటే మనం సామాన్యంగా మాట్లాడే భాషలో ఇలా మాట్లాడతాం అనమాట. సో ఈ ఉత్ప్రేక్ష అలంకారానికి కీవర్డ్స్ అనమాట ఇవి. అన్నట్లు, కాబోలు, ఏమో, ఏమకో, ఓహో, ననగా, తలచెదన్, భావించెదన్, ఊహించెదన్. సో ఇలా పద్యాలలో వస్తాయి ఇవి. తలచెదన్, భావించెదన్, ఊహించెదన్. సో మీరు ఈ వర్డ్స్ చూస్తేనే మీకు ఉత్ప్రేక్ష అని గుర్తు రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. అన్నట్లు మామూలుగా యూజ్ చేసే మన వాడుక భాషలో అయితే అన్నట్లు, కాబోలు, ఏమో, ఏమకో, ఓహో, ననగా. సో ఇవన్నీ వస్తే ఏంటి అన్నట్లు ఉత్ప్రేక్ష అలంకారం ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అతిశయోక్తి అలంకారం. ఉన్నదానికన్నా ఎక్కువగా చెప్పడానికి అతిశయోక్తి అలంకారం అంటాం ఓకేనా. గోరింత దాన్ని కొండంతగా చెప్పడం, అతిగా చెప్పడం అతిశయోక్తి అలంకారం. సో అతిగా చెప్తే అది అతిశయోక్తి అలంకారం. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది. ఇక్కడ చెరువు గురించే మాట్లాడుతున్నాం. బట్ అతి చేసి సముద్రం అంతా అంటున్నాం కదా. సో అది అతిశయోక్తి. మా చెల్లెలు తాటి చెట్టంత పొడవు ఉంది. ఎవరు కూడా తాటి చెట్టంత పొడవు ఉండరు కదా, కానీ ఇక్కడ అలా చెప్తున్నాం అనమాట. తాటి చెట్టంత పొడవు ఉంది. సో అలా అతిశయోక్తిగా మాట్లాడుతున్నాం. పలుకే బంగారమాయన కోదండ పాని. సో పలుకుని బంగారమా అన్నట్లు అంటున్నాం అనమాట. సో అది కూడా అతిశయోక్తి అలంకారం అనమాట ఓకేనా. ఇది ఈజీగా గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ శ్లేషాలంకారం. శ్లేష అనగా నానార్థము. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. శ్లేష అనగా నానార్థము. మనసు కవి. ఎగ్జాంపుల్స్ చూడండి. మనసు కవి అంటే మంచి కవి. మనసు కవి అంటే మనసున్న కవి. సో ఇక్కడ 2 మీనింగ్స్ వస్తాయన్నమాట చూడండి. మనసు కవి అంటే మన అంటే మనందరి. సుకవి మంచి కవి అంటే ఇక్కడ సుకవి అంటే మంచి కవి అని అర్థం అనమాట. సో మనసు కవి అంటే మనసున్న కవి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. కుమారుడు అంటే కొడుకు లేదా చెడ్డ మన్మధుడు. కుమారుడు అంటే కొడుకు అంట, లేదంటే చెడ్డ మన్మధుడు. కుమారుడు చెడ్డ మన్మధుడు ఓకేనా. నెక్స్ట్ రాజు కువలయానందకరుడు. సో ఇక్కడ కూడా రాజు భూమిని పాలించి ఆనందాన్ని కలిగిస్తాడు అని అర్థం అనమాట. ఫస్ట్ అర్థం వచ్చేసి రాజు భూమిని పాలించి ఆనందాన్ని కలిగిస్తాడు. చంద్రుడు కలువలకు వెన్నెలను ఇచ్చి ఆనందాన్ని కలిగిస్తాడు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రాజు కువలయానందకరుడు అంటే రాజు భూమిని పాలించి ఆనందాన్ని కలిగిస్తాడు. నెక్స్ట్ అదే రాజు కువలయానందకరుడు అంటే చంద్రుడు కలువలకు వెన్నెలను ఇచ్చి ఆనందాన్ని కలిగిస్తాడు అని అర్థం అనమాట ఓకేనా. సో ఇలా నానార్థాలు కదా. రాజు అంటే చంద్రుడు, కువలయానందకరుడు అంటే కలువలకు వెన్నెలను ఇచ్చి ఆనందాన్ని కలిగిస్తాడు అనే అర్థంలో కూడా వాడతాం అనమాట. పార్వతీ పరమేశ్వర అంటే శివపార్వతులు మామూలుగా. ఇంకొకటి ఏంటి, పార్వతీ ప్లస్ ఈప అంటే శివుడు ఓకేనా. రమ్య ప్లస్ ఈశ్వర అంటే లక్ష్మికి భర్త విష్ణువు అనమాట ఓకేనా. రమ్య కాదు, ఇక్కడ రమ ప్లస్ ఈశ్వర. అక్కడ పరమేశ్వరలో రమ ప్లస్ ఈశ్వర, లక్ష్మికి భర్త విష్ణువు. సో పార్వతీ పరమేశ్వరులు అంటే శివుడు విష్ణువులు అని కూడా అర్థం వస్తుంది, శివపార్వతములు అని కూడా అర్థం వస్తుంది అనమాట. సో ఇక్కడ శ్లేషాలంకారం అంటే ఒక పదానికి వివిధ అర్థాలు నానార్థాలను యూజ్ చేసి అలంకారాన్ని చేయడం అనమాట ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్వభావోక్తి అలంకారం లేదా జాత్యాలంకారం. వ్యక్తి యొక్క లేదా జాతి యొక్క స్వభావాన్ని ఉన్నట్లుగా చెబితే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటాం. సో ఇక్కడ అతిశయోక్తాలు లేవు, ఏమంటారు
పోల్చి చెప్పడాలు లేవు, ఏం లేదు. ఎలా ఉండేది అలా చెప్పడాన్ని స్వభావోక్తి అలంకారం లేదా జాత్యాలంకారం అంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి తుమ్మ చెట్టు పూలు చిన్నవిగా పసుపుగా ఉన్నాయి. అంటే తుమ్మ చెట్టు పూలు చిన్నవిగానే ఉంటాయి, పసుపుగానే ఉంటాయి. సో దానికి ఏం చేయలేదు మనం, దాని స్వభావాన్ని ఎలా ఉన్నది అలా చెప్పేసామన్నమాట. ఓకేనా. ఎస్. నెక్స్ట్ సారాలంకారం అంటే పూర్వముల కంటే ఉత్తరోత్పములకు అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని సారాలంకారం అంటాం. ఓకేనా. పూర్వముల కంటే ఉత్తరోత్పములకు అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని సారాలంకారం అంటున్నాం. అంటే ఏంటి? పంచదార మధురం. ఎగ్జాంపుల్ చూడండి. పంచదార మధురం, పంచదార కంటే తేనె మధురం. ఓకేనా. తేనె కంటే అమృతం మధురం, అమృతం కంటే చెలి మాటలు మధురం. సో ఫస్ట్ ఒకదాన్ని హైలైట్ చేస్తున్నాం, పంచదార మధురం అంటున్నాం. మళ్ళీ దాన్ని డౌన్ చేసి పంచదార కంటే తేనె మధురం అంటున్నాం. మళ్ళీ ఈ మధురాన్ని డౌన్ చేసేసి మధురం అంటే తేనె కదా, సో తేనె కంటే అమృతం మధురం అంటున్నాం. మళ్ళీ అమృతం కంటే చెలి మాటలు మధురం అంటున్నాం. అంటే పూర్వముల కంటే ఉత్తరోత్పములకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అన్నమాట. ఓకేనా. సో ఇదన్నమాట సారాలంకారం. ఓకేనా. సారాలంకారం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దృష్టాంతాలంకారం లేదా అర్థాంతరన్యాసాలంకారం. ఓకేనా. దృష్టాలంకారం, అర్థాంతరన్యాసాలంకారం, దీనికి తేడాలు ఉన్నాయి. సో నేను టేబుల్ ఫామ్ చెప్పేసి చెప్తాను ఒకటేసారి. ఓకేనా. సో దృష్టాలంకారం అంటే ఏంటో ఫస్ట్ మొత్తం చూసేద్దాం. ఉపమాన ఉపమేయాలకు బింబ ప్రతిబింబ భావాలు కల్పించడాన్ని దృష్టాలంకారం అంటున్నాం. ఓకేనా. ఎగ్జాంపుల్ చేయండి. ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతివంతుడు. ఓకేనా. ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతివంతుడు. అంటే ఉపమాన ఉపమేయాలకు బింబ ప్రతిబింబ భావాలు కల్పించడాన్ని అంటే ఏంటి ఇక్కడ? ఇద్దరిని తీసుకున్నాం. ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, రాజుని గురించి చెప్తున్నాం అనమాట. నువ్వే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతివంతుడు. అంటే ఇంకా చంద్రుడి కంటే కాంతివంతుడు లేదు అని మాట్లాడే అర్థంలో మనం చంద్రుడే కాంతివంతుడు అంటాం. అలాగా రాజు కూడా నీకంటే కీర్తివంతుడు ఇంకెవరూ లేరు అని చెప్పే అర్థంలో ఈ దృష్టాంతాలంకారాన్ని వాడతాం అనమాట. ఓకేనా. ఓ రాజా నీవే కీర్తివంతుడవు, చంద్రుడే కాంతివంతుడు. ఓకేనా. బింబ ప్రతిబింబ భావాలు అంటే నువ్వు ఎంత నీ కీర్తి ఎంత శ్రేష్టమో చంద్రుడి కాంతి కూడా, లేదంటే చంద్రుడి కాంతి ఎంత శ్రేష్టమో నీ కీర్తి కూడా అంతే శ్రేష్టము, అంతే కీర్తివంతుడవు అని చెప్పడానికి. ఓకేనా. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. సో ఇక్కడ కూడా అంతే. సో భారతం కంటే ఏది విన్నా కూడా మనకు అంతగా సాటిస్ఫాక్షన్ ఉండదు అనే అర్థంలో వింటే భారతం వినాలి, ఇంకా లేదంటే ఏం వినకూడదు అని చెప్తాం చూడు, ఆ అర్థంలో వింటే భారతమే వినాలి. అలానే తిండిలో తింటే గారెలే తినాలి. సో ఇలా బింబ ప్రతిబింబ భావాలు అంటామన్నమాట, ఇలా పోల్చడాన్ని. సో దీన్ని దృష్టాంతాలంకారం అంటాం. ఓకేనా. సో ఇంకా ఎగ్జాంపుల్ చేయండి. రాజా నీవు విరోచితుడవై శత్రునాశనం చేస్తావు, సూర్యుడు ఉదయించినంతనే చీకట్లు అంటే సూర్యుడు ఒక్కసారి ఉదయిస్తే చీకట్లు పటాపంచలైపోతాయి. సో నువ్వు కూడా ఒకసారి విరోచితమై శత్రునాశనం చేస్తే అవతలి రాజు కూడా ఓడిపోతాడు అన్నట్లు ఇక్కడ. ధర్మరాజా ధర్మం 4 పాదాల నడవడానికి నీవే కారణం, పంటలు పండడానికి మేఘుడే కారణం. సో ఇలా అంటే దానికదే దీనికిదే, బట్ అలా ఒక చిన్న పోలికను ఏర్పరుస్తామన్నమాట మొత్తం. ధర్మరాజా ధర్మం 4 పాదాలు నడవడానికి నీవే కారణం, పంటలు పండడానికి మేఘుడే కారణం. ఓకేనా. అలా మారద వెంకయ్య రచించిన భాస్కర శతకం ఇక్కడ మిస్టేక్ రాశాను, దృష్టాంతాలంకారానికి ఉదాహరణ. ఓకేనా. సో మారద వెంకయ్య రచించిన శతకం ఏది? భాస్కర శతకం కదా. ఈ భాస్కర శతకం వచ్చేసి దృష్టాంతాలంకారానికి ఉదాహరణ అన్నమాట. ఓకేనా. ఎస్. సో ఇదన్నమాట దృష్టాలంకారం. ఏంటి? ఉపమాన ఉపమేయాలకు బింబ ప్రతిబింబ భావాలు కల్పించడం. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసారు కదా, ఇలాంటివి ఏ సెంటెన్సెస్ వచ్చినా కూడా అది దృష్టాంతాలంకారం అయిపోతుంది. నెక్స్ట్ అర్థాంతరన్యాసాలంకారం అంటే ఏంటో చూద్దాం. సామాన్య వాక్యాన్ని విశేష వాక్యం చేత కానీ, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యం చేత కానీ సమర్థించడం. ఓకేనా. చూద్దాం అది ఎలాగో.
శివాజీ కళ్యాణదుర్గం కోటను జయించెను, వీరులకు సాధ్యం కానిది ఏమున్నది. సో ఇక్కడ కూడా 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఒక సామాన్య వాక్యం ఏంటి? శివాజీ కళ్యాణదుర్గం కోటను జయించెను. సో విశేష వాక్యం ఏంటి? వీరులకు సాధ్యం కానిది ఏమున్నది. సో ఇది కూడా చూడండి. అంటే ఏంటి? శివాజీ కళ్యాణదుర్గం కోటను జయించాడు. సో ఇంకా వీరులకు సాధ్యం కానిది ఏమున్నది అంటే శివాజీని వీరుడు అంటున్నాం ఇండైరెక్ట్గా మనం. అలా అంతేనా? సో ఒక సామాన్య వాక్యాన్ని విశేష వాక్యం చేత కానీ, లేదంటే విశేష వాక్యాన్ని సామాన్య వాక్యం చేత కానీ సమర్థించడం అనమాట. ఓకేనా? హనుమంతుడు అబ్దిని అంటే సముద్రాన్ని లంఘించెను, మహాత్ములకు సాధ్యం కానిది ఏమున్నది. ఓకేనా? సో ఏంటి ఇక్కడ? హనుమంతుడు అబ్దిని లంఘించనమాట, అంటే సముద్రాన్ని దాటాడు, మహాత్ములకు సాధ్యం కానిది ఏమున్నది అంటున్నాం. ఓకేనా? అధికుల చెంతన ఉన్న అల్పునికి కూడా గౌరవం, పూలదండతో పాటు దారం కూడా సిగకెక్కును. అంటే అధికుల చేత అంటే గొప్ప వాళ్ళ చేత చెడ్డవాడు కలిసి ఉన్నా కూడా వాడికి కూడా గౌరవం దక్కుతుంది. సేమ్ అలాగే పూలదండతో పాటు దారం కూడా మన జడకి ఎక్కుతుంది కదా. లేదంటే దేవుడికి పూలదండలు పెడితే పూలతో పాటు దారం కూడా సిగకెక్కుతుంది. అంటే ఏమంటారు, దేవుడి పటాల మీదకి వెళ్తుంది కదా అనే అర్థంలో కూడా వాడచ్చు అన్నమాట. నెక్స్ట్, మేఘుడు అంబుదికి పోయి జలంబులు తెస్తాడు. మేఘుడు అంబుదికి పోయి జలంబులు తెస్తాడు. లోకోపకర్తులకు ఇది సహజ గుణము. ఓకేనా? సో ఒక విశేష వాక్యాన్ని తీసుకొని దాన్ని సామాన్య వాక్యం కానీ, లేదంటే సామాన్య వాక్యం తీసుకొని విశేష వాక్యం చేత కానీ సమర్థించడం అన్నమాట. ఓకేనా? సో ఈ అర్థాంతరన్యాసాలంకారం గురించి వేమన రచించిన వేమన శతకం అంతా కూడా అర్థాంతరన్యాసాలంకారానికి ఉదాహరణలు అన్నమాట. ఓకేనా? సో ఇది దృష్టాంతాలంకారం, అర్థాంతరన్యాసాలంకారం. ఓకేనా? సో డిఫరెన్స్ బాగా గమనించుకోవాలన్నమాట. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వచ్చేసి రూపక అలంకారం. ఏంటి రూపక అలంకారం చూద్దాం. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంతో ఆరోపించి రెండింటికి అభేదం చెప్పడమే రూపకం. అంటే భేదం లేకుండా ఉపమాన ధర్మాన్ని ఉపమేయంతో ఆరోపించి అంటే రెండిటి మధ్య భేదం లేకుండా చెప్పడమే రూపకం అంటున్నాం. సో చూద్దాం. మనం నగరారణ్యంలో జీవిస్తున్నాం. ఇక్కడ నగరారణ్యం అంటే ఏంటి? నగరం అనబడే అరణ్యం అన్నమాట. అంటే నగరాన్ని అరణ్యంతో పోల్చట్లేదు, ఇంకా మొత్తం కంప్లీట్గా అరణ్యంగా మార్చి చెప్పేస్తున్నాం అనమాట. అంటే అరణ్యంగా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే అన్నట్లు. మనం నగరారణ్యంలో జీవిస్తున్నాం అంటే ఏంటి? మనం నగరం అనబడే ఒక ఫారెస్ట్లో అంటే అరణ్యంలో జీవిస్తున్నాం. అంటే నగరాన్ని అరణ్యంతో పోల్చి అసలు నగరానికి అరణ్యానికి అభేదం అంటే భేదం లేదు అని చెప్తున్నాం అనమాట. ఉపాధ్యాయుడు విద్యార్థులకు జ్ఞాన జ్యోతిని ప్రసాదించాడు. అంటే జ్ఞానం అనబడే జ్యోతి. సో జ్ఞానానికి జ్యోతికి భేదం లేదు, రెండు ఒకటే అని అర్థం అనమాట. నిగూఢ అర్థం, లోపల దాగున్న అర్థం దానికి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అతని మాట కఠినమైన మనసు వెన్న అంటే మనసును వెన్నతో పోల్చేసి, ఇంకా పోల్చడం కాదు వెన్ననే అని చెప్పేస్తున్నాం అనమాట. మా కుటుంబానికి తండ్రే హిమగిరి శిఖరం అంటే వాళ్ళ కుటుంబంలో ఆ తండ్రి హిమగిరి శిఖరంతో పోలుస్తున్నాం అనమాట. అంత హైట్, అంటే హైట్ అంటే మరి ఎన్ని సెంటీమీటర్లు ఎన్ని మీటర్లు అని కాదండి. అంటే ఆ శిఖరం ఎంతైతే ఎత్తుగా ఎంతైతే ఒక మంచి పొజిషన్లో ఉందో ఆ శిఖరంతో పోల్చి చెప్తున్నారు అనమాట తండ్రి. లతాలలనలు రాజుపై కుసుమాక్షితలు చల్లిరి. ఓకేనా? అంటే లత అనేది లలనములు, కుసుమములు అనే అక్షింతలు చల్లారనమాట. ఓకేనా? ఇది శ్లేషాలంకారం కూడా అవుతుంది. శ్లేషం అంటే ఏమన్నాము మనము? నానార్థం అని చెప్పామా? ఎస్. లతాలలనలు రాజుపై కుసుమాక్షితలు చల్లిరి అంటే లత అనబడే లలనలు, ఓకేనా, రాజుపై కుసుమాక్షితలు అంటే కుసుమలు అనే అక్షింతలు చల్లారు. ఓకేనా? సో ఇక్కడ కూడా లతకు లలనలకు తేడా లేదు. కుసుమాక్షితలు అంటే కుసుమాలు వేరు, అక్షింతలు వేరు. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాము? కుసుమాల అక్షింతల్లాగా కుసుమాలని చల్లారు అని ఏకం చేసేస్తున్నాం అనమాట. భేదం లేకుండా చూసేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి దుర్వాస మహర్షి కోపాగ్నికి హద్దు లేదు. ఓకేనా?
కోపాగ్ని అంటే కోపం అనబడే అగ్ని. ఓకేనా. సో ఆయన కోపం అగ్నిలాగా ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ సంసార సాగరం ఈదడం కష్టం. ఓకేనా. సంసార సాగరం ఈదడం కష్టం అంటే సంసారం అనబడి సాగరం. సంసారం అనబడి అంటే సాగరానికి సంసారానికి తేడా లేదు, రెండు కూడా కష్టమే అని చెప్తున్నాం. ఆయనకు శాంతి మంత్రం ఆమె పాట అంటే శాంతి అనబడే మంత్రం అనమాట. ఓకేనా. అంటే ఆమె పాట అనేది ఒక మంత్రం లాగా శాంతిని కలిగిస్తుంది. అంటే శాంతి మంత్రం, శాంతి అనబడే మంత్రం. ఓకేనా. నెక్స్ట్ నా దాహాగ్నికి ఈ వనమంతా దహించబడును. అంటే దాహాగ్ని అంటే దాహం అనబడే అగ్ని. అగ్నిలాగా దాహం పైకి లేస్తుంది, అంటే అంత దాహం ఉంది, ఈ వనమంతా దహించబడుతుంది అని చెప్తున్నాం. సరోజినీ నాయుడు గారికి కవి కోకిల అనే బిరుదు ఉంది. అంటే కవి వేరు, కోకిల వేరు. బట్ కవి అనబడే కోకిల అంటే కోకిలతో కవిని పోల్చేసి ఒకటే అన్నట్లు చెప్పేస్తున్నాం. సో ఇలా భేదం లేకుండా చెప్పడాన్ని ఏమంటామంటే రూపక అలంకారం అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఉల్లేఖాలంకారం. ఉల్లేఖం అంటే కనిపించడం, అగుపించడం అని అర్థం. కనిపించడం. ఓకేనా. ఒకే వస్తువు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అగుపించడం అనమాట. ఓకేనా. ఏంటి, ఎలా అది అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఆ రాజు యాజకులకు కల్పవృక్షంగా, స్త్రీలకు మన్మధునిలాగా, శత్రువులకు యమునిలాగా అగుపించుచున్నాడు. ఎస్, ఒకటే రాజే అక్కడ, ఒకటే వస్తువే అంటే ఒకటే మనిషే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపిస్తున్నాడు. ఎలా, యాచకులకు అంటే బాటసారులకు కల్పవృక్షంగా అంటే ఏమన్నా కావాలి అంటే వాళ్ళకు సహాయం చేస్తాడనమాట. స్త్రీలకు మన్మధుడిలా అంటే స్త్రీలకు మన్మధుడిలాగా, శత్రువులకు యముడిలాగా అంటే శత్రువులను చంపేసే యముడిలాగా కనిపిస్తున్నాడు. అంటే ఒకటే వ్యక్తి ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాడు. దీన్ని ఏమంటాము, ఉల్లేఖాలంకారం అంటాం. సో ఆ నాయిక శోకమునందు సీతగా, కరుణయందు రుక్మిణిగా, రౌద్రమునందు సత్యభామలాగా తోచుచున్నది. అంటే ఆ స్త్రీ వచ్చేసి ఏడుస్తున్నప్పుడు సీతలాగా కనిపిస్తుంది. కరుణ అంటే జాలి చూపించడంలో రుక్మిణిలాగా, రౌద్రము అంటే కోపము లేదంటే ధైర్యం ప్రదర్శించడంలో సత్యభామలాగా కనిపిస్తుంది అని. అతడు వాక్కున బృహస్పతి, విజయమున అర్జునుడు, దానమున కర్ణుడు. అంటే అతను మాట్లాడేటప్పుడు బృహస్పతిలాగా, విజయము అంటే విజయాన్ని సాధించడంలో అర్జునుడిలాగా, దానమును చేయడంలో కర్ణుడిలాగా కనిపిస్తాడు. సో ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూపించడాన్ని, ఒక్కొక్క వ్యక్తి ఒకటే వ్యక్తి వేరే ఇతరులకు ఒక్కొక్కలాగా కనిపించడాన్ని ఏమంటున్నామంటే ఉల్లేఖాలంకారం అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్రమాలంకారం. ఏంటి క్రమాలంకారం? వెరీ వెరీ ఈజీ అసలు ఇది. వస్తువులను క్రమంగా అమర్చడమే క్రమాలంకారం. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కామ గమనించాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కామ సరస్వతి లక్ష్మీ పార్వతులను కామ శిరస్సు వక్షస్థల అర్ధ శరీరమున నిలుపుకొనిరి. అంటే బ్రహ్మ ఏం చేశాడు, సరస్వతిని శిరస్సుపై నిలుపుకున్నాడు. విష్ణువు పార్వతిని వక్షస్థలంపై నిలుపుకున్నాడు. మహేశ్వరుడు లక్ష్మిని, ఓకేనా, మహేశ్వరుడు వచ్చేసి పార్వతిని, ఇక్కడ విష్ణువు వచ్చేసి లక్ష్మిని వక్షస్థలంపై నిలుపుకున్నాడు. మహేశ్వరుడు వచ్చేసి పార్వతిని అర్ధ శరీరమున నిలుపుకున్నాడు. ఓకేనా. అదనమాట క్రమంగా చెప్పడం, అమర్చడం. గజ కచ్చప మూషికంబులు వనజల బిలంబులు జొచ్చిరి. అంటే గజం వచ్చేసి వనంలోకి, కచ్చప అంటే తాబేలు వచ్చేసి జలంలోకి, మూషికం అంటే ఎలుక వచ్చేసి బిలంలోకి, చొచ్చెన్ అంటే వెళ్ళారు అని. అంటే గజ కచ్చప మూషికంబులు వనజల బిలంబులు జొచ్చెన్. గజం వనంలోకి, కచ్చపం జలంలోకి, మూషికంబు బిలం అంటే రంధ్రంలోకి వెళ్ళారు అని అర్థం అనమాట. ఓకేనా. ఎస్. నెక్స్ట్ అర్థం చూడండి. శత్రువుని మిత్రుని విపత్తుని జయింపు రంజింపు భంజింపు. అంటే శత్రువుని జయించాలి, మిత్రుణ్ణి రంజింపజేయాలి, విపత్తుని భంజింపజేయాలి. ఓకేనా అని అర్థం. పాపకు చారుకు బట్టకు బట్టకు మనిషికి లాలింపు తాలింపు జాడింపు ఊరడింపు. అంటే పాపకు లాలింపు, చారుకు తాలింపు, బట్టకు జాడింపు, మనిషికి ఊరడింపు. అర్థమైందా ఇది? ఎస్.
సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రమం అనమాట. ఓకేనా. సో అది పాపకు లాలింపు, చారుకు తాలింపు, బట్టకు జాడింపు, మనిషికి ఊరడింపు. ఓకేనా. సో ఇది క్రమాలంకారం. నెక్స్ట్ వ్యాజస్థుతి, వ్యాజ నింద అలంకారాలు. సో వ్యాజస్థుతి అంటే నింద, స్థుతి అంటే పొగడ్త. వ్యాజం అంటే నింద, స్థుతి అంటే పొగడ్త అన్నమాట. పొగుడుతూ నిందించడమే ఈ అలంకారం. వ్యాజ స్థుతి అంటే పొగుడుతూ నిందించాలన్నమాట. ఓ గంగాదేవి, నీలో మునిగిన పాపాత్ములను సైతం పుణ్యాత్ములుగా గౌరవించుచుంటివి. నీకు వివేకం ఎక్కడిది అంటే నీకు తెలివి ఉందా అసలు ఓ గంగాదేవి? నీలో పాపాత్ములు మునిగినా కూడా పుణ్యాత్ములు చేస్తున్నావు. నీకు వివేకం ఉందా? వివేకం ఎక్కడిది? నీకు వివేకం యాడుందని? అలా పాపాలు ఉన్న వాళ్ళని కూడా పుణ్యాత్ములుగా చేస్తారా ఎవరైనా? అంటే ఒక పక్క పొగుడుతున్నాం అంటే పాపాత్ములను సైతం పుణ్యాత్ములుగా మార్చుతున్నావు, కానీ అదే సమయంలో నిందిస్తున్నాం. నీకు తెలివి ఎక్కడుంది? నీకు వివేకం ఉందా అసలు అని. ఓకేనా. శునకము సామజమగునే. శునకము సామజమగునే అంటే కుక్కను తిడుతున్నాము, ఇక్కడ నిందిస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వ్యాజ నిందాలంకారం అంటే వ్యాజం అంటే నింద, నింద అంటే కూడా నింద. రెండు నిందలు అనమాట ఇక్కడ. ఇరువురిని నిందిస్తే వ్యాజ నిందాలంకారం. ఇందులో పొగడ్త ఉండదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో పొగడ్త అనేది ఉండదు. ఓకేనా. విధిని నిందించి ఏం లాభం? బ్రహ్మ 5 తలల్లో ఒకే తలను నరికిన శివునిది తప్పు. విధిని నిందించి ఏం లాభం? విధిని అనడానికి ఏం లేదు. బ్రహ్మ 5 తలల్లో ఒకే తలను నరికిన శివుడిది తప్పు. అంటే బ్రహ్మకు 5 తలలు ఉంటాయి కదా, అందులో శివుడు ఒక తలను మాత్రమే నరుకుతాడు. దానివల్ల ఏం లాభం? మిగతా 4 తలలు ఇంకా ఉన్నాయి కదా అని చెప్తున్నారనమాట ఇక్కడ. సో అంటే మొత్తం నిందనే ఇక్కడ. విధిని నిందించడం నిందనే. బ్రహ్మ తలలోని ఒక తలను నరికిన శివుడిది కూడా తప్పే అంటున్నాం ఇక్కడ. ఓకేనా. నిందిస్తున్నాం ఇక్కడ. బ్రహ్మను నిందిస్తున్నాము, శివుడిని నిందిస్తున్నాం. ఓకేనా. కృష్ణుణ్ణి మాత్రమే ఎలా అంటాం? తన గురించి తెలిసి కూడా అలా ప్రవర్తించిన గోపికలది తప్పు. సో ఇక్కడ కృష్ణుణ్ణి నిందిస్తున్నాం, గోపికలని నిందిస్తున్నాం. సో ఇది వ్యాజ నింద అలంకారం, వ్యాజ స్తుతి అలంకారం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సందేహాలంకారం. ఒక వస్తువుని చూసి ఒక వస్తువుని చూసి అదా ఇదా అని సందేహించడమే సందేహాలంకారం. ఆమె ముఖం చంద్రబింబమా అబ్జమా? అబ్జమా అంటే తామర. చంద్రబింబమా అబ్జమా? ఒకటే చంద్రబింబమా అన్నట్లున్నది అంటే ఏంటి? ఉత్ప్రేక్షాలంకారం. చంద్రబింబముల వలె ప్రకాశిస్తున్నది అంటే ఏంటి? ఉపమాలంకారం. ఓకేనా. చంద్రబింబమా అబ్జమా అంటే రెండు సందేహం లాగా చెప్తున్నామంటే సందేహాలంకారం. ఓకేనా. అతడు మన్మధుడా ఇంద్రుడా? ఏమో నాకు అర్థం కావట్లేదు, ఏంటో ఆడు. అతడు మన్మధుడా ఇంద్రుడా? సందేహం ఉంది. సో సందేహాలంకారం. భ్రాంతి మద అలంకారం. భ్రాంతి మద అలంకారం అంటే ఏంటంటే ఒక వస్తువును చూసి మరొక వస్తువుగా భ్రాంతి చెందడమే భ్రాంతి మద అలంకారం. ఇది అల్లసాని పెద్దన గారు ప్రయోగించిన అలంకారం అన్నమాట. ఓకేనా. భ్రాంతి మద అలంకారం ఎవరు ప్రయోగించారంటే అల్లసాని పెద్దన. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే హనుమంతుడు సూర్యుని చూసి ఫలముగా భ్రాంతి చెందాడు కదా. హనుమంతుడు సూర్యుని చూసి ఒక పెద్ద ఫలం అనుకుంటాడు అనమాట, ఫలముగా భ్రాంతి చెందుతాడు. సో అది భ్రాంతి అలంకారం. ఓకేనా. భ్రాంతి అంటే ఏంటి? ఒక వస్తువుని చూసి ఇంకొక వస్తువులాగా భ్రాంతి చెందడం అంటే అనుకోవడం. ఓకేనా. కన్ఫ్యూజ్ అయ్యి అలా అనుకుంటాం కదా, సో అలా అనుకోవడాన్ని భ్రమ. ఓకేనా. సో ఇదండి అలంకారాలకి సంబంధించిన కంప్లీట్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ని అలంకారాలు మనకు ఉన్నాయా అంటే ఒక్కొక్కసారి మనకు పద్యంలోని ఒక పాదం ఇచ్చేసి ఇది ఏ అలంకారానికి చెందినది అని ఇస్తాడు. సో టెక్స్ట్ బుక్లో ఇన్ని అలంకారాల గురించి లేవు. 10th వరకు చూసుకున్నా కూడా మనకి కొన్ని నేను ఎక్స్ట్రా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనము కొన్ని ఎక్స్ట్రా తెలుసుకోవడం వల్ల కొన్ని డిలీట్ చేయగలుగుతాం ఆప్షన్స్లో. సో ఎలాగైనా ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువ తెలిస్తే నష్టం ఏమీ లేదు కదా. ఒక 2-3 ఎక్స్ట్రా చెప్పింటాను అంతే, అంతకుమించి అన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా. అన్నీ నేర్చుకోవడమే ఉత్తమం. ఓకేనా. సో క్లాస్ని యూజ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు. లైక్ ఇస్తే కొంచెం మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఓకేనా.
ఒక చిన్న లైక్ అయితే ఇప్పుడే ఇచ్చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి వీడియోస్ సిలబస్ ప్రకారం, ఓకేనా? సో చూడండి, నిన్న సిలబస్ డిస్కస్ చేసుకున్నాం కదా మనం ఏం చదవాలి, ఏం బుక్స్ చదవాలి అని. సో తెలుగు చూసుకుంటే మనవి ఏమైపోయింది అంటే ఇప్పటికీ ఇక్కడ ఉంది అలంకారాలు. ఓకేనా? అలంకారాలు పాఠ్య పుస్తకమునందలి అలంకారాలను గుర్తించడం. సో ఇది అయిపోయింది, మనం టిక్ చేసుకుందాం ఏమైపోయిందో. ఓకేనా? అలంకారాలు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం చెప్పుకుందామో ఒకసారి చెప్పండి మీరు. నేనైతే తర్వాత వాక్యాలు చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనా? తర్వాత క్లాస్ వాక్యాలు. ఓకేనా? సో ఇది కంప్లీట్ అయిపోయింది, అలంకారాలు కంప్లీటెడ్. ఓకేనా? సో కంప్లీటెడ్ కదా, సి పెట్టుకుందాం, కంప్లీటెడ్. నెక్స్ట్ వాక్యాలు చెప్పుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా? ఎస్, మీరు ఇంకా ఏదైనా టాపిక్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.